అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తారండి. అంతేకాకుండా ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తాను. చికెన్ రోస్టెడ్ కర్రీ రసంతో చేస్తాను అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి నా పనులు కంప్లీట్ చేసుకుని మార్నింగే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇవి టైం పడుతుంది కదా, ఈ పని అయ్యేలోకి నా ఇంటి పని చేసుకుందాం అన్నట్టుగా మార్నింగే బట్టలు అయితే వేసేసాను అనమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి, క్లోజ్ చేసేసి నేను ఇక్కడ ఆన్ చేసేస్తున్నాను. తర్వాత గుర్తొచ్చింది దీంట్లో కంఫర్ట్గానే సర్ఫ్ వేయడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ ఏమో దాంట్లో ఈ కంఫర్ట్ సర్ఫ్ వేసాను అనమాట. తర్వాత ఆన్ చేశానండి. ఇంకా బెడ్రూమ్కి వచ్చి ఇది 1 వీక్ పైన అయిపోతుంది బెడ్షీట్ మార్చి, అందుకని చెప్పేసి బెడ్షీట్ అయితే మార్చుతున్నానండి ఇక్కడ. ఇంకా అవి కూడా మార్చేయాలి కదా, 1 వీక్ అయిపోతుందండి. నేను ప్రతి వీక్ 10 డేస్కి ఒకసారి మార్చుతానండి బెడ్షీట్ అనేది. ఇంకా టైం అప్పటికే లేట్ అయింది, ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే బెడ్షీట్ మార్చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇలాగా నేను కొంచెం ఒక 4 అవర్స్ 5 అవర్స్ వరకు బెడ్షీట్ వేయకుండా కొంచెం సేపు అలా గాలికి అయితే ఆరబెడతానండి. ఏదన్నా చెమ్మ ఏమైనా ఉంటే కూడా పోతుంది అన్నట్టుగా గాలికి అలా ఆరుతూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి ఇలా చేస్తాను. ఒక పక్క నేనైతే ఇంకా ఈ బెడ్షీట్ మార్చిలోకి నేనైతే వేడి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. వేడి నీళ్ళు కూడా మంచిగా మరుగుపోయినాయి. ఇంకా వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాను. ఇంకా స్నానం అయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు, ఇంకా మార్నింగే కదా స్టార్ట్ చేసింది. ఇంకా ఈరోజు అయితే ఉప్మా చేస్తానండి. దానికన్నా ముందు అయితే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ని అంతా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంతకీ టిఫిన్ ఏంటో చెప్పలేదు కదండి, అదేనండి ఉప్మా చేసుకుంటున్నాను. సింపుల్గా నా ఒక్కదానికి కాబట్టి సింపుల్గా చేసుకుంటాను. నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఫస్ట్ ఒక చిన్న దాంట్లో ఒక్కదాన్నే కదండి కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత దీంట్లోకి అయితే నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకున్నానండి. శనగపప్పు ఇలా నానబెట్టి వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం తినడానికి బాగుంటుంది. పచ్చిగా అంటే మామూలు డైరెక్ట్గా వేసేస్తాం అనుకోండి కొంచెం గట్టిగా ఉంటే నలవడానికి కొంచెం ఇబ్బంది పడతానని చెప్పేసి ముందు నానబెట్టినాను అనమాట. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చుకుని దాంట్లోకి అయితే పసుపు వేసుకుని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఉప్మా రవ్వ అయితే వేసుకున్నానండి. ఉప్మా రవ్వ కూడా మంచిగా కొంచెం ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మూత పెట్టి దగ్గర పడిన తర్వాత స్టవ్ అయితే కట్టేశాను అనమాట. చూస్తున్నారు కదా అంత ఈజీగా అయిపోతుందండి. నేనైతే ఇలాగే చేసుకుంటాను సింపుల్గా. నేనైతే ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే మీకు అంత ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంది, మీకు బాగా నచ్చుతుంది కంటెంట్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. మీరు ఫాలో చేస్తేనే కదా నాకంటూ ఒక యూజ్ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, కొంతమందికి వెళ్తుంది కదా, దానివల్ల నాకు కూడా యూజ్ అవుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాత్రం నన్ను ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనైతే ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా వంటగదిలోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇందుకు ఏం కర్రీ చెప్పలేదు కదా, చికెన్ రోస్టెడ్ కర్రీ, దాంతోపాటు రసం అయితే పెడుతున్నాను అనమాట, టమాటా రసము. ఇంకా ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఉల్లిపాయలన్నీ కట్ చేసేసుకుని పెట్టుకున్నాను కదా, ఈ లోపలైతే ఈ వేగుతూ ఉండి లోపు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఈ పొడి వేసేసుకుని వేగుతూ ఉంటాయి. ఈ లోపల బట్టలు అయితే వాషింగ్ అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి బయటకు వచ్చి బట్టలు అయితే మంచిగా ఆరబెడుతున్నానండి. ఈ ఆరేసుకుని తర్వాత మిగతా పని చేసుకుంటాను అనమాట. ఈ లోపు మగ్గుతూ ఉంటుంది కదా అన్నట్టుగా నేనైతే బట్టలు అయితే ముందు అయితే ఆ పక్కనే కాబట్టి ఆరేసానండి ఇలాగా. చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా మగ్గిపోయింది అనమాట. దీంట్లోకి అయితే ఆయిల్ సపరేట్ అయిన తర్వాత దీంట్లోకి టమాటాలు వేసాను. టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మగ్గించాను అనమాట. ముందు రోజే నేనైతే చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టినానండి. దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మంచిగా దాంట్లోకి ముక్కకి బాగా పట్టి బాగుంటుందండి. అందుకని చెప్పేసి రోస్టెడ్ కర్రీ కదా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకని నేనైతే ముందు రోజే చేసేసుకొని పెట్టుకున్నానండి. దాని తర్వాత దీంట్లో వేసేసుకొని కొంచెంసేపు మూత పెట్టాను. అంటే విడవలేదనమాట, ఐస్ బాగా పట్టేసింది. అందుకని చెప్పేసి దాని మీద కొంచెం ఉప్పు వేసుకున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఉప్పు
వెంటనే విడిపోతాయి అన్నమాట ముక్కలు ఉప్పు వేయడం వల్ల. చికెన్ కూడా మంచిగా ఉడికి దాంట్లోంచి వాటర్ అనేది సపరేట్ అయ్యి దాని తర్వాత ఆయిల్ కూడా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా తక్కువ స్లోగా ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. మనం రోస్టెడ్ కర్రీ అవుతున్నాం, దీంట్లో వాటర్ కూడా వేయం కాబట్టి మనకి ఇలా అయితే బాగుంటుంది అనమాట. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత దీంట్లోకి ధనియా జీరా పౌడరు, తర్వాత మనం రోజు వాడే కన్నా 2 స్పూన్లు ఎక్కువ కారం వేసుకోండి. అప్పుడే రోస్టెడ్గా బాగుంటుంది అనమాట. ఇలా దగ్గర పడిన తర్వాత కొంచెం 1 నిమిషం మగ్గ పెట్టుకుని ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఒక 2 నిమిషాలు మంచిగా మూత పెట్టి మగ్గనివ్వండి. తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకొని మూత పెట్టండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో నేను రసం కూడా పెట్టాను కానీ లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను తీసేసానండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం దాన్ని ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా గదులన్నీ కూడా మంచిగా తుడిచేసాను. ఈ లోపల మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా ఇద్దరం కలిసి మంచిగా రసం పెట్టాను కదండి, టమాటా రసం పెట్టాను. దాంట్లో కాంబినేషన్గా ఎంత బాగుందో తెలుసా అండి కర్రీ అయితే. మా హస్బెండ్ అంటున్నారు, ఈ కర్రీ నీకు చాలా బాగా అనిపించింది, నాకు చాలా టేస్టీగా ఉంది, ఎప్పుడు చేసినా ఇలాగే చేయొచ్చు కదా అని అంటున్నారనమాట. ఇది రోస్టెడ్ కర్రీ అండి, నార్మల్ కర్రీ కాదు కదా, అందుకే మీకు అలా అనిపిస్తుందేమో అన్నాను అనమాట. కానీ ఆయనకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మనం ఇలా చేసుకుంటేనే కదా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు నచ్చితేనే కదండి ఏదేనని. అంతేనండి ఈ వీడియో. నా వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.